గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. ఏటేటా పాతాళానికి పడిపోతున్నాయే తప్ప మెరుగుపడే దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం చెరువుల నగరానికొచ్చిన చేటేంటి? తాగునీటి చెలిమెల కళకళలాడిన భాగ్యనగరానికి ఈ దుస్థితి ఎందుకొచ్చింది? డీలా పడుతున్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పై ఓ లుక్. ఇక్కడి నేల స్వభావం తెలియని గత పాలకులు నీటి వనరులను ధ్వంసం చేస్తే నీటి మాఫియా భూగర్భ జలాలపై గుత్తాధిపత్యం చేస్తోంది. దీంతో సిటీ జనానికి పానిపట్టు యుద్ధాలు తప్పటం లేదు. 1 కోటి జనాభా ఉన్న నగరంలో 63 లక్షల కుటుంబాలు ఉన్నాయి. నల్లా నీటికి ప్రత్యామ్నాయంగా 40 లక్షల బోరుబావులపై జనం ఆధారపడుతున్నారు. వీటిలో ఎక్కువగా నీటి మాఫియాలు తోడేస్తూ ఉంటే మిగతా జలాలను బడాబాబులుండే విల్లాలు, అపార్ట్మెంట్లు పిండేస్తున్నాయి. దాంతో భూగర్భ మట్టాలు సామాన్యులకు అందనంత లోతుకు పడిపోతున్నాయి. దాదాపు 63 లక్షల కుటుంబాలు ఉన్నాయంటే మనకి కనీసం 40 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి ఈరోజు. అందులో కొన్ని అయితే 1000 ఫీట్ల పైన 2000, 3000 ఫీట్ల దాకా కూడా బోర్వెల్స్ ఉన్నాయి. దాంతో ఒక పేద ప్రజలకు నీళ్లు అందే అవకాశం లేకపోయింది. అంటే వాళ్ళకి భూగర్భ జలాలు కూడా అందని అవకాశం పోయింది. అపార్ట్మెంట్లు, తర్వాత కమ్యూనిటీ సెంటర్లు, తర్వాత గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వీళ్ళందరూ ఎక్కువ లోతుల్లోకి వెళ్ళగలిగే ఆర్థిక స్తోమత ఉండడంతో పేద ప్రజలకు, చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళకి ఈరోజు భూగర్భ జలాలు అందని పరిస్థితిలో అయిపోయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం గతేడాది అక్టోబర్తో పోలిస్తే 9 ప్రాంతాల్లో జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. వాటిలో ఆసిఫ్ నగర్, బహదూర్పుర, హయత్ నగర్, మహేశ్వరం, అమీర్పేట్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చందానగర్ ప్రాంతాలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి సగటున 11.04 మీటర్లు అంటే 36 అడుగుల లోతులో నీటి నిల్వలు దొరికేవి. ఈసారి 14.56 మీటర్లు అంటే 47.78 అడుగుల లోతుకు పడిపోయాయి. ఉమ్మడి ప్రభుత్వాల కాలంలో భూగర్భ జలశాఖను పట్టించుకున్న పాపాన పోలేదు. భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోలేదు. దాంతో తాగునీటితో పాటు 70% సాగుబడి ప్రమాదంలో పడింది. 1.5 లక్షల కోట్ల విలువ చేసే 20 లక్షల బోరుబావులకు నీటి లభ్యత లేకుండా పోయింది. బంట్వారం, మహేశ్వరంలో అత్యధికంగా -2.25 మీటర్ల అడుగుకు భూగర్భ నీటి మట్టం చేరుకుంది. గత జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ భూమిలోకి ఇంకింది కేవలం 0.71% మాత్రమేనని తాజా అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో నేల స్వభావానికి అనుకూలంగా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు అందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు స్పష్టమైంది. గత తప్పిదాలను చక్కదిద్దుతూ తెలంగాణ సర్కార్ కొత్త విధానాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటున్నారు భూగర్భ జలశాస్త్ర నిపుణులు.